హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సంపుటి. ఫ్రెండ్స్, ఈరోజు రాధాకృష్ణ నవలలోని 10వ భాగాన్ని చూద్దామండి. నవలలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆసక్తి ఉన్న మీ స్నేహితులకు, బంధువర్గానికి మన ఛానల్ని షేర్ చేసి ఛానల్ని వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయిస్తే నన్ను, నా ఛానల్ని ప్రోత్సహించిన వారు అవుతారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. ఇక నవలలోకి వెళ్ళిపోదామా. మరి చదువుతున్నది శాంతినారాయణ. రాధని రజని వచ్చి ఇంటి దగ్గర దించి వెళ్ళిపోయింది. శివం ఇంట్లోనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. ఇంకెక్కడికి వెళ్తుందిరా, ఆయన గారు వచ్చాడుగా ఊరు నుంచి అంది దుర్గమ్మ. నిన్నే అడిగేది. శివం భార్యను రెట్టించాడు. రజని భోజనానికి బలవంతంగా లాక్కెళ్ళింది అన్నది రాధ. నువ్వు రానంటే ఎలా తీసుకెళ్తుంది? చిచి, నీకు అసలు బుద్ధి లేదు. అందరూ నానా మాటలు అనడానికి బాగా అవకాశం ఇస్తావు అంటూ విసుక్కున్నాడు. నీ మొహం మండ, నా కడుపున చెడబుట్టావు కదే. ఇప్పుడు నలుగురిలో నేను ఎలా తలెత్తుకోవాలి? నీకేం పోయే కాలం వచ్చింది? రత్నమాణిక్యం మధురం జుట్టు పట్టిలాగి పిచ్చిదానిలా కొట్టసాగింది. ఆగవే ఆగు, గొడ్డును బాదినట్టు అలా బాదుకుంటావే. జరిగింది ఏదో జరిగింది. ఇదంతా అసలు దాని పొరపాటు కాదు, నాది. వయసులో ఉన్న పిల్ల ఇంట్లో ఉండగా ఆ నాగరాజు గారిని ఇంట్లో చేరనీయడమే తప్పు. దొంగ వెధవ ఇంత పని చేస్తాడనుకోలేదంటూ దుర్గమ్మ కూతురు చేతుల్లో నుంచి మధురాన్ని లాగి తన వెనక దాచుకుంది. జరగాల్సింది ఏమీ లేదు. దీనికింత విషం పోసి నేను ఇంత తాగడమే. రత్నమాణిక్యం కూలబడి మరింతగా ఏడవసాగింది. రత్నమాణిక్యం, మధురం ఇప్పుడే లేడీ డాక్టర్ దగ్గర నుంచి తిరిగి వచ్చారు. మధురానికి నెల తప్పిందని ఆవిడ చెప్పగానే రత్నమాణిక్యం కళ్ళు గిర్రని తిరిగిపోయాయి. నోట మాట రాందాల్లా నిశ్చేష్టురాలైంది. ఇంటికి ఎలా వచ్చిందో తనకే తెలియదు. ఇంట్లో అడుగు పెట్టగానే దుర్గమ్మ ఎదురై డాక్టర్ ఏమన్నది అని అడగానే తల్లికి చెప్పేసింది. తర్వాత మధురాన్ని పట్టుకుని కొట్టసాగింది. అయ్యో, ఈ విషయం అల్లుడికి తెలిస్తే ఎంత మండిపడతాడో అని దుర్గమ్మ భయపడసాగింది. తల్లి కూతుళ్ళిద్దరూ చాలాసేపు దీని గురించి తర్జన భర్జన చేశారు. చివరికి తిట్టినా కొట్టినా వరహాలరావే ఏదో ఉపాయం చేస్తాడని చెప్పేయడానికి నిశ్చయించుకున్నారు. భార్య ద్వారా ఈ వార్త వినగానే వరహాలరావు కూడా నిర్ఘాంతపోయాడు. అసలు దీనికంతటికీ మీ అమ్మే కారణం. వాణ్ణి ఇంట్లో చేర్చింది, మన కొంప నిలువునా ముంచాడంటూ మండిపడ్డాడు. ముందు ఈ గండం నుంచి బయటపడే మార్గం ఏమిటో చూడండి అంది రత్నం. మార్గం ఏముంది? ఏ డాక్టర్నో పట్టుకోవాలి. ఇలాంటి లొసుకు వ్యవహారాలంటే చాలా డబ్బు అడుగుతారు. అది కూడా ఎంతో గుట్టు చప్పుడు కాకుండా అవ్వాలి. ఇదేదైనా బయటకు వస్తే దానికి ఇక పెళ్ళి అవ్వదు. రత్నమాణికి మళ్ళీ ఏడవసాగింది. నోరు మూసుకో, వెద ఏడుపు నువ్వును. ఒక్కగానొక్క పిల్లదాన్ని సరిగ్గా చూసుకోవడం నువ్వు చేసే నిర్వాహకం ఏమిటి? చూసుకోకుండా ఉండడం. ఈ విషయం గురించి తర్జన భర్జనలు జరిగాయి. చివరికి తెలిసిన డాక్టర్ కృష్ణ చేతిలో ఉన్నాడు కాబట్టి అతని ద్వారా మధురానికి వచ్చిన ఈ ఆపద గట్టెక్కించాలనుకున్నారు. ఇది రాధ ద్వారానే కావాలి. రాధ ద్వారా అడిగిస్తే అతను కాదనడం అనుకున్నాడు. శివం వచ్చి రాధకు చెప్పాడు. నేను అడగడం ఏమిటి? మీ అక్కయ్యనే వెళ్ళి అడగమనండి అంది రాధ. అబ్బబ్బా, అక్కయ్య అడిగిన దానికంటే నువ్వు అడిగితేనే ఈ పని అవుతుంది. వాళ్ళు ఆపదలో ఉంటే ఆదుకోవాల్సిన బాధ్యత మనకి లేదా అన్నాడు శివం. చివరికి రాధ, రత్నమాణిక్యం, వరహాలరావు కలిసి మధురాన్ని కృష్ణ దగ్గరికి తీసుకువెళ్లారు. వరహాలరావు కృష్ణ చేతులు పట్టుకున్నాడు. బాబు, ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకో. మాకు ఒక్కగానొక్క పిల్ల అంటూ బ్రతిమలాడాడు. కృష్ణ తన తోటి లేడీ డాక్టర్ చేత మధురాన్ని పరీక్ష చేయించాడు. ఆమెతో సంప్రదించాడు. తర్వాత వరహాలరావుతో, ఒక నెల ముందైతే బాగుండేది, ఇప్పుడు కష్టం, పెద్ద ప్రాణానికి ముప్పు రావచ్చు అన్నాడు. ఏమిటయ్యా, డాక్టర్లు పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసేస్తారు, ఇదొక లెక్క? ఏ ఆపరేషన్ అయినా పేషెంట్ తట్టుకోగలరా లేదా అని ముందు చూస్తాం. అది చాలా ముఖ్యం. నీకు ఇష్టం లేదని చెప్పరాదు. మీరు ఎలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. డాక్టర్గా నేను చెప్పాల్సిన సలహా చెప్పానన్నాడు. వరహాలరావు శివాలను లేచాడు. ఇంకా కూర్చుంటానే, రా పోదాం. భార్యను కసిరాడు. ఇంటికి రాగానే దుర్గమ్మ కూతురి ద్వారా ఇదంతా వింది. అయ్యో, అయినవాడు కదా, ఆపదలో ఆదుకుంటాడనుకున్నాం, ఇట్లా చేశాడా అంది. ఎందుకు ఆదుకుంటాడత్తగారు? అసలు అతని దగ్గరికి వెళ్ళడమే మనం పొరపాటు చేశాం. మన పరువు బజార్లో పడి నవ్వుల పాలైతే అతనికి ఆనందంగా ఉంటుంది. ఇప్పుడేం చేయడం? ఇంకో డాక్టర్ని అడిగితే? ఇప్పటికే 2 డాక్టర్లు అయ్యారు, చాలు. ఏవి జరక్కపోగా ఊరంతా టామ్ అవుతుంది. ఆ నాగరాజు గారిని పిలిపించి మాట్లాడి ముహూర్తం పెట్టించి ఆ 3 ముళ్ళు వేయిద్దాం, అంతకంటే మార్గం లేదన్నాడు. శివం వెళ్ళి నాగరాజుని పిలుచుకుని వచ్చాడు. దుర్గమ్మ అతన్ని కూర్చోమని మర్యాద చేసింది.
రత్నమాణిక్యం కాఫీ తెచ్చిచ్చింది. నాగరాజు ఈ మర్యాదలకు విస్తుపోతున్నాడు. చివరికి దుర్గమ్మ చెప్పింది, నాగరాజు, మధురాన్ని చేసుకో. నువ్వు సరేనంటే అల్లుడిగారు వెళ్ళి మీ పెద్దమ్మతో మాట్లాడి లగ్నం పెట్టించుకొస్తాడు. నేనా? మధురాన్నా? అతను రెప్పలాడించాడు. నాకేముందని మీ మధురాన్ని ఇస్తారు? చదువా సంధ్య? ఇల్లా వాకిలా నా నెత్తిన రూపాయి పెట్టి అమ్మినా అమ్ముడుపోను. క్రీగంట రత్నమాణిక్యాన్ని చూస్తూ అన్నాడు. నీకంటే గొప్ప అల్లుడిని మేమెక్కడ తేగలం లేదు. ఇదంతా నా పట్టుదలే. మధురానికి కూడా నువ్వంటే ఇష్టం అంది దుర్గమ్మ. మధురానికి నెల తప్పిందని తెలిస్తే నాగరాజు ఎక్కడ కొమ్మ ఎక్కి కూర్చుంటాడని అది చెప్పకుండా పెళ్లి రాయవారం మొదలెట్టింది. నాగరాజు కూడా తెలివి తక్కువ వాడేం కాదు. తనని ఈసడించే రత్నమాణిక్యం ఈ పెళ్లికి ఒప్పుకుంటుందంటే ఇందులో ఏదో తిరకాసు ఉంటుంది. అదేమిటో వాడు చెప్పడం లేదు. తను కూడా బయటపడదలుచుకోలేదు. అయ్యో, ఈ మాట మీరు ఒక్క 10 రోజుల క్రితం చెప్తే ఎంత బాగుండేదండి. మా పెద్దమ్మ నెల రోజులుగా ఒకటే ఉత్తరాలు రాస్తోంది. ఆ ఊళ్ళోని సంబంధమట, ఒక్కతే పిల్లట, 4 ఎకరాల కొబ్బరి తోట, ఇల్లు ఉందట. అది నాకు కట్నంగా రాసిస్తారట. పెళ్లికి ఒప్పుకోమని చంపుతోంది. నేను 10 రోజుల క్రితమే ఆ సంబంధం సెటిల్ చేయమని ఉత్తరం రాశాను. నిన్ననే పిన్ని దగ్గర నుంచి అంతా సెటిల్ అయింది, నన్ను రమ్మనమని జవాబు వచ్చింది. తల్లి కూతుళ్ళిద్దరూ ముఖాలు చూసుకున్నారు. రత్నమాణిక్యం చివాలన ముఖం తిప్పుకొని లోపలికి వెళ్ళిపోయింది. దుర్గమ్మ నాగరాజుతో అంది, అట్లా అంటే ఎట్లా? నువ్వు మమ్మల్ని కాదనపోతే ఎలా? నిన్ను మాలో కలుపుకోవాలని నేను తాపత్రయపడుతుంటే నన్నేం చేయమంటారు చెప్పండి? అవతల అంత కట్నం వస్తుంటే ఆ కట్నం ఏదో మేమిస్తాంలే. నాగరాజు ఆలోచనగా చూశాడు. ఇచ్చిన మాట తప్పడం ఎలాగండి? మా పెద్దమ్మ ఏమంటుందో? ఏమీ అనదు. పెళ్లి చేసుకునేవాడివి నువ్వు. నీకిష్టం లేని పెళ్లి చేయిస్తుందా? చూడు, కట్నం 15,000 ఇప్పిస్తా, ఈ సంబంధం వద్దు అని ఈరోజే మీ పెద్దమ్మకి రాసే. పెద్దవారు మీరు అంతగా చెప్తుంటే కారణం ఎలా? నసిగాడు. నాకు తెలుసు నాగరాజు, నువ్వు మంచివాడు, నా మాట వింటావని. దుర్గమ్మ సంబరపడింది. లగ్నం పెట్టించండి, పెద్దమ్మకు ఉత్తరం రాస్తాను. నాగరాజు వెళ్ళిపోయాడు. ఈ మాట వరహాలరావుతో చెప్పగానే ఆయన నిలువ నీరైపోయాడు. ఆ వెధవకి 15,000 కట్నమా? అత్తగారు మీకేమైనా మతిపోయిందా? లేదు అల్లుడు గారు, అవతల ఇంకో సంబంధం సెటిల్ అవుతోంది అంటే ఏం చేయాలో చెప్పండి. నాకు అంతకంటే ఇంకేం మార్గం తోచలేదు. ఈ పరిస్థితిలో మనం నాగరాజుని వదులుకుంటే ఎలా? ఎందుకు వదులుకుంటామండి? గుంజ కట్టేసి అందరం ఎడాపెడా 4 తన్ని అదే కట్నం అని చెప్తే ఇక చాలు బాబోయ్ అని ఒప్పుకునేవాడు. ఒప్పుకుంటాడు. చెప్పకుండా పారిపోతే ఏం చేస్తాం? పెళ్ళికి అమ్మ చెప్పినట్లుగా కట్నం ఆశతో వాడిని ఒప్పించడమే మంచిది అంది రత్నమాణిక్యం. నోటి మాటేగా మీ అమ్మ జోరుగా ఇచ్చేసింది. ఇప్పుడు 15,000 రూపాయల కట్నం పైనుంచి 5,000, 10,000 పెళ్లి ఖర్చు, 25,000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురాను నేను? మనల్ని అందరినీ బజార్లో పెట్టి అమ్మినా 25 పైసలు రావే. అది నిజమే అనిపించింది అందరికీ. నిజమే అనుకోండి, మరి ఏదైనా ఉపాయం చూడాలి. తల తాకట్టు పెట్టైనా ఆ డబ్బు తెచ్చుకుని ఈ పెళ్లి జరిపించాలి. 25,000 పుట్టించాలంటే ఎలా? దాని జీవితం ఏం కాను అంది దుర్గమ్మ. భగవంతుడా, నా తెలివితేటలు నీ పరీక్షల ముందు చాలడం లేదయ్యా. 25,000 ఇప్పుడు నాకేది దారి? వరహాలరావు తల పట్టుకున్నాడు. 2 రోజుల అనంతరం రాధ గదిలో కూర్చుని దిండు కవర్ మీద పూలు కొడుతోంది. శివం లోపలికి వచ్చి రాధకి ఎదురుగా కూర్చున్నాడు. రాధా, మధురం పెళ్ళికి నువ్వు సాయం చేయాలి. ఈ పెళ్ళి నీ వల్లనే అవుతుందన్నాడు. నేనేం చేయగలనండి? రాధ ఆశ్చర్యపోతుంది. ఎంత ప్రయత్నించినా ఎక్కడా డబ్బు దొరకలేదు. నిన్ను ఈ విధంగా అడగకూడదని అనుకున్నాను, కానీ తప్పలేదు. డబ్బా? రాధ పెదవుల మీద శుష్కహాసం కదిలింది. డబ్బు నా దగ్గర ఎక్కడుందండి? ఉన్నదంతా మీకే ఇచ్చేశాను. నా దగ్గర డబ్బే ఉంటే ఈ అర్ధాకలి భోజనాలు చేయనిస్తానా? అబ్బా, నీదెప్పడం ఇప్పుడు కాదు. నీ దగ్గర డబ్బు ఉంది అని నేను అనడం లేదు. నువ్వు తలుచుకుంటే సాధించగలవు. అంటే ఒక్క డాన్స్ ప్రోగ్రాం ఇవ్వురాదా? మధురం పెళ్ళయ్యే డబ్బు సమకూరుతుంది. కుడుతున్న సూది కసుక్కున్న రాధి వేలులో దిగి రక్తం తాగసాగింది. అయినా ఆ బాధే తెలియనట్టుగా భర్త వైపు కళ్ళు అప్పగించి చూస్తుంది. నేనా? డాన్సా? మీరేనా చెప్పేది? శివం తలదించుకున్నాడు. రాధ వేలి మీద రక్తం తుడుస్తూ తప్పు చేసిన వాళ్ళ అన్నాడు. నువ్విలా అంటావని నాకు తెలుసు. నిజం చెప్పాలంటే నిన్ను మళ్ళీ డాన్స్ చేయమనడం నాకు ఇష్టం లేనే లేదు. కానీ ఇది నా కోసం కాదు. అవతల అక్కయ్య చాలా బాధలో ఉంది. దానికి మధురం పెళ్లి గురించి దిగులు పట్టుకుంది. ఈ 25,000 పుట్టించకపోతే మధురం పెళ్లి కాదు. పెళ్లి కాకపోతే దాని జీవితం నవ్వుల పాలవుతుంది. రాధ పెదవులు విరక్తిగా నిండిన చిరునవ్వు నవ్వాయి. ఓహో,
పరోపకారం అన్నమాట. నువ్వు ఎలాగైనా అనుకో, అక్కయ్యకి ఈ ఒక్క సహాయం చెయ్యి. నువ్వు డాన్స్ చేస్తానంటే బావగారు ఈ ప్రోగ్రాం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి బాగా పబ్లిసిటీ ఇచ్చి టికెట్లు అమ్ముతారట. రాధా ప్లీజ్, నా మాట కాదనుకో. రాధకి ఎంత నిగ్రహించుకున్నా కోపం సరున రాసాగింది. మీరు ఇంకేదన్నా చెప్పండి, నా వల్ల ఇది మాత్రం కాదు. రాధ చేతిలో కుట్టిని పక్కన పెట్టేసింది. మీకు తెలియదండి, మీరు డాన్స్ చేయవద్దన్నారు. నా మనసు డాన్స్ నుంచి విరక్తి కల్పించుకోవడానికి నేనెంత శ్రమపడ్డాను. మళ్ళీ మొదలా? నా వల్ల కాదు. మీరు డాన్స్ చేయమంటే చేసి, వద్దంటే మానడానికి నేను మీరు కీ ఇచ్చే బొమ్మను కాదండి. మీ మాట కాదంటున్నానని బాధపడకండి. మీ బావగారిని డబ్బు కోసం ఇంకేదైనా మార్గం వెతుక్కోమనండి. అక్కయ్య అంత కష్టంలో ఉంటే నీకు రవ్వంతైనా జాలి లేదా? శివం కోపంగా అన్నాడు. లేదన్నాను చెప్పండి. రాధ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. శివం రెక్కపట్టి ఆపాడు. నా మాట అంటే నీకు విలువ లేదా? రాధ అతని వైపు అసహనంగా చూసింది. ఉందో లేదో మీరే ఆలోచించుకోండి. నా మాటకి సరిగ్గా జవాబు చెప్పు. మీ మాట మీద విలువ ఉంది కాబట్టే మీ మాట కోసమే నాన్న నాకు ఇచ్చిన ఆస్తి అంతా అమ్మి మీ బావ చేసిన అప్పులు తీర్చాను. మీ మాట మీద విలువ ఉండబట్టే నాకు ప్రాణంతో సమానంగా అయిన డాన్స్ మీరు మానమంటే మానేశాను. మీ మీద గౌరవంతోనే నేను సంపాదించగలిగే శక్తి ఉండి కూడా రాధ కళ్ళల్లో చివ్వున నీళ్లు ఉబికాయి. ఏదీ చాతగాని అసమర్థురాళ్ళ ఇంట్లో ఉండి అర్ధాకలి భోజనాలు చేస్తూ జీవితం గడుపుతున్నాను. ఇంకా మీ మాట విననండి. మీకెంతసేపు మీ అక్కయ్య సంసారం గురించి శ్రద్ధ తప్ప మన సంసారం గురించి ఆలోచనే లేదు, గుర్తింపు లేదు. వాళ్ళు ఈ ఇంట్లోంచి వెళ్ళరు. మన భవిష్యత్తు మారదు. కనీసం మనకి శాంతి కూడా ఉండదు. ఇది నాకు బాగా అర్థమైంది. రాధా, ఈ ఒక్కసారికి నా మాట విని ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను. మధురం పెళ్లి చేసేస్తే అక్కని బావని విడిగా ఉండమని చెప్తాను. రాధ అతని వైపు చూస్తోంది. నిజం రాధా? ఒట్టు. అతను రాధ చేయి తీసుకుని తన చేతిలో ఉంచాడు. రాధ ఇంకా అతన్నే చూస్తోంది. మీరు ఇప్పుడు అన్నమాట మీద నిలబడతారా? తప్పకుండా. అతను మరోసారి ఒట్టు వేశాడు. మీరిచ్చిన మాట మీద నిలబడితే నాకు డాన్స్ చేయడానికి అభ్యంతరం లేదు. నువ్వెంత మంచిదానివి రాధా. కానీ ముందే చెప్తున్నాను, ఇది నా ఆఖరి ప్రయత్నం. నేను మాట నిలబెట్టుకోకపోతే చూడు. సరే, మీ బావగారిని డాన్స్ తేదీ నిర్ణయించమనండి. అలాగే రాధా, అలాగే. అతను సంతోషంగా గబగబా వెళ్ళిపోయాడు. రాధ నిట్టూర్చింది. ఈ రూపంగానైనా ఈ సంసారం ఒక గట్టుకు చేరితే భగవంతుడికి 1000 కృతజ్ఞతలు అనుకుంది. రాధ డాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళి తిరిగి వస్తుంది. బస్ స్టాప్ దగ్గర ఎంతసేపు నిలబడినా బస్సు ఒక్కటి రాలేదు. చూసి చూసి విసిగెత్తి ఇక లాభం లేదని నడక సాగించింది. కాస్త దూరం నడవగానే ఆయాసంగా అనిపించింది. ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయడానికి కుదరదు. ఏ వసతి లేదు. అందుకని ప్రిన్సిపల్ గారిని అడిగి కాలేజీలోనే క్లాసులు లేని సమయంలో ప్రాక్టీస్ చేయసాగింది. డాన్స్ కోసం వరహాలరావు నిర్ణయించిన తేదీ దగ్గరకు రాసాగింది. ఆయన చాలా బాగా పబ్లిసిటీ ఇస్తూ టికెట్లు అమ్ముతున్నాడు. నడుస్తున్న రాధ వెనక నుంచి వచ్చిన స్కూటర్ తన పక్కగా ఆగడంతో తల తిప్పి చూసింది. దాని మీద కృష్ణ ఉన్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు రాధా అన్నాడు. డాన్స్ ప్రాక్టీస్ నుంచి. ఎంతసేపు చూసినా బస్ రాలేదు. రిక్షావాడు చాలా చెప్పాడు. అందుకని నడిచి వెళ్తున్నావు అన్నమాట. అతను క్షణం సేపు రాధ ముఖం చూశాడు. స్కూటర్ వెనక సీటు చూపిస్తూ ఎక్కువ, ఇంటి దగ్గర దింపుతానన్నాడు. వద్దులే, నడిచి వెళ్తాను. క్షణం ఆగి అడిగాడు. నాతో రావడానికి భయమా? చిచ్చి, నాకేం భయం? ఎవరైనా ఏమైనా అనుకుంటారనా? రాధ మాట్లాడలేదు. ఎంత మారిపోయావు రాధా. నీలో ఆ చొరవ, చురుకుతనం, ఉత్సాహం అసలేమైపోయాయి? రాధ ముఖం తిప్పుకుంది. కృష్ణ బాధగా అన్నాడు. నన్ను నువ్వు మరీ ఇంత పరాయివాడిగా చేయడం చూస్తుంటే. ఏమిటా మాటలు? ఇప్పుడు నేనేం చేశాను? నీ ఒంట్లో బాగోలేదు, ఈ డాన్స్ ప్రాక్టీస్ చేయవద్దని నేను ఎంత గట్టిగా చెప్పాను. నా మాట నువ్వు విన్నావా? మంచి మాటలు చెప్పినప్పుడు వినకపోతే వాళ్ళ కర్మ వాళ్లే అనుభవిస్తారనుకో. చిరునవ్వుతో అన్నది ఆ మాట. నీ విషయంలో నేను అలాగే ఊరుకోలేకపోతున్నాను. చూడు ఎంత నీరసంగా ఉన్నావో. కనీసం ఇంటి దగ్గర దింపుతాను రారాదా అంటే అది కూడా వద్దంటున్నావు. నేను పరాయివాణ్ణనేగా. అబ్బబ్బా, నీ మొండితనం అప్పటికి ఇప్పటికి ఒకేలాగా ఉంది. పద దింపుదిగాని. రాధ స్కూటర్ వెనక సీటు మీద కూర్చుంది. కృష్ణ స్టార్ట్ చేశాడు. రాధ చీర గాలికి ఎగరకుండా దగ్గరకు పట్టుకుని కృష్ణకు తగలకుండా కూర్చుంది. స్కూటర్ వెళ్తోంది. వాళ్ళని దాటి ఎన్నో కార్లు, ఆటోలు, స్కూటర్లు పోతున్నాయి. కృష్ణ వాటికి సైడ్ ఇచ్చి పక్కకు తొలగి దారిస్తున్నాడు. రాధ మౌనంగా కూర్చుంది. ఇద్దరి మనసులో ఎన్నెన్నో భావాలు సుళ్ళు తిరుగుతున్నాయి. అంత మౌనంగా కూర్చున్నవే రాధా అన్నాడు అతను. నన్నంటున్నావా? నువ్వు కూడా మాట్లాడటం లేదుగా అంది రాధ. నేను ఆలోచిస్తున్నాను. ఏమని?
జీవితం ఎంత చిత్రమైనదా అని. రాధ ఆ మాటకి మాట్లాడలేదు. ఇదివరకు ఎవరైనా నా స్కూటర్ని ఓవర్టేక్ చేస్తే ఎంతో బాధ కలిగేది. ఇప్పుడు అదేమీ అనిపించడం లేదు. నాలో ఈ మార్పు ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నాను. జీవితమే మనకి అలా పాఠాలు నేర్పుతుందేమో. ఎదురుగా వరహాలరావు టాక్సీలో రయ్యన వెళ్ళాడు. అతన్ని రాధని అతను చూశాడు. రాధ కృష్ణని ఇంటి దగ్గర దింపేశాడు. వస్తాను, ఆరోగ్యం కాస్త జాగ్రత్తగా చూసుకో. నాకేం భయం, డాక్టర్ నువ్వు ఉండగా. నవ్వుతూ వెళ్ళిపోయింది. మర్చిపోయాను, డాన్స్ ప్రోగ్రాంకి తప్పకుండా అంది. వస్తాను రాధా, నాకెంతో ఆనందం కలిగించే ఆ ప్రోగ్రాం. దేవుడు మానమన్నా మానను. కృష్ణ వెళ్ళిపోయాడు. మధురం ఈ ఇద్దరిని చూసి గబగబా వెళ్ళి అమ్మమ్మ చెవిలో పడేసింది. రాధ లోపలికి అడుగుపెట్టగానే, ఎవరే నిన్ను దింపి వెళ్ళిపోయింది అని అడిగింది. కృష్ణ. లోపలికి వచ్చి వెళ్ళొచ్చుగా, అలా దొంగలా ముఖం చూపించకుండా వెళ్ళిపోయాడే. రాధ విసురుగా జవాబు చెప్పబోయి ఎదురుగా వస్తున్న శివాన్ని చూసి ఆగిపోయింది. విశాలంగా ఉన్న హాలు అంతా ఆహుతులతో కిటకిటలాడిపోతుంది. తెర తీశారు. రాధ డాన్స్ ప్రోగ్రాం మొదలైంది. రాధ డాన్స్ చేస్తోంది, కానీ ఇదివరకులా మనసు అందులో లీనం కావడం లేదు. ఉత్తేజం కలగటం లేదు. తాళానికి పాటకి అనుగుణంగా శరీరం యాంత్రికంగా కదులుతున్నట్టుగా ఉంది. సాధనకి బాగా అలవాటైన రాధ శరీరం ఎక్కువ శ్రమ లేకుండా నాట్యం చేస్తోంది. రాధ కనిపిస్తోంది. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఒక డాన్సరే. కాలం వేసే తాళానికి అనుగుణంగా డాన్స్ వేయటం జరుగుతూ ఉంటుంది. జీవన గీతం వినిపించే పాటను బట్టి దుఃఖం, ఆనందం, ఆగ్రహం, కరుణ, కాఠిన్యం మొదలైన హావభావాలు ప్రదర్శిస్తూ ఉంటారు. మనిషికి అలసట కలిగినంత మాత్రాన ఈ డాన్స్ ఆగదు. రాధకు ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి. ఎంత త్వరగా అలసట వస్తోంది. ప్రాణాలు ఉగ్గబట్టినట్లుగా శరీరంలోని శక్తినంతా కూడ తీసుకుని చేస్తోంది. ఈ బాధ ముగిసేదెప్పుడు? ఈ తెరపడి తనకి విశ్రాంతి చిక్కేదెప్పటికో? రాధ చేస్తున్న డాన్స్ అద్భుతంగా ఉన్నట్టుగా హాల్లో ప్రశంసాపూర్వకంగా అప్పుడప్పుడు చప్పట్లు మారుమ్రోగుతున్నాయి. ఈ ప్రశంసలు ఇదివరకులా రాధ మనసులో ఆనందోత్సాహాలు నింపటం లేదు. ఇదొక బాధ, నరకయాతన. మనిషి ఏ పని చేయాలన్నా ఆరోగ్యం, ఉత్సాహం కావాలి. ఈ రెండూ లేకుండా బ్రతికితే అది జీవితం అనిపించుకోదు. యంత్రం పనిచేసినట్టుంటుంది. రాధ ప్రస్తుతం తనకి తాను యంత్రంగానే ఉంది. ప్రోగ్రాం ఆఖరు కావస్తోంది. పాటకి అనుగుణంగా రాధ గిర్రున తిరగబోయింది. కాలు మెలికపడింది. రాధ శరీరం తూలింది. కళ్ళు చీకట్లు కమ్మినాయి. హాల్లో చప్పట్లు, పాట, మృదంగం, ధ్వని అన్నీ తెరమరుగునట్లు అదృశ్యమయ్యాయి. రాధ కుప్పలా కూలిపోయింది. రాధ లేస్తుందన్నట్టుగా ఇంకా పాట వినిపిస్తోంది. రాధ లేవనే లేదు. నాగరాజు వరహాలరావుతో మొత్తుకున్నాడు. ఆవిడ స్పృహ తప్పి పడిపోయింది. వీళ్ళింకా పాట ఆపలేదు. వరహాలరావు కంగారుగా, నిజంగానా? అయితే తెరలాగించేయి, లేకపోతే జనం గోల చేస్తారు అన్నాడు. నాగరాజు తనే వెళ్ళి గబాలను తెరలాగేశాడు. అరగంట తర్వాత కృష్ణ శివాన్ని మందలించాడు. నేనప్పుడే మీకు చెప్పాను, రాధ నీరసంగా ఉంది, ఈ ప్రోగ్రాం ఇప్పించనీయవద్దని. కానీ మీరు నా మాట వినలేదు. మీరు రాధని బలవంతంగా చంపేస్తున్నారు. అతని కంఠంలో రాను రాను ఆవేశం పదునెక్కి సాగింది. శివం తప్పు చేసిన వాళ్ళని నిలబడ్డాడు. రాధ స్టేజ్ మీద స్పృహ తప్పి పడిపోగానే శివం పరిగెత్తుకెళ్ళి ప్రేక్షకుల్లో ఉన్న కృష్ణకి చెప్పి లాక్కొచ్చాడు. కృష్ణ రాధని పరీక్ష చేశాడు. స్కూటర్ మీద గబగబా వెళ్ళి మందులు, ఇంజక్షన్లు తెచ్చిచ్చేశాడు. రాధలో కాస్త కదలిక వచ్చింది. ట్యాక్సీలో ఇంటికి వచ్చారు. రాధ ఇంకా నిద్రపోతూనే ఉంది. కృష్ణ భయపడవలసింది ఏమీ లేదని, రాధని బాగా విశ్రాంతి తీసుకోమని మందులు, పళ్ళరసాలు, టానిక్లు ఏ వేళకి ఎలా ఇవ్వాలో వివరంగా రాసి శివం చేతికిచ్చాడు. రాధకి బాగా విశ్రాంతి కావాలన్నాడు. విశ్రాంతి లేకుండా మేమేం కష్టపెట్టడం లేదు నాయనా. కృష్ణ శివం వైపు చూశాడు. కృష్ణ మందలింపులు శివానికి బాధ కలిగించలేదు. అతను ఉన్నమాటే అన్నాడు. రాధ ఎన్నోసార్లు డాన్స్ ప్రాక్టీస్ నుంచి వచ్చిన తర్వాత నాకు బాగా అలసటగా ఉందండి. ఇదేమిటి, ఊరికే అలసిపోతున్నాను నేను అనటం అతను చాలాసార్లు విన్నాడు. కానీ ఇంట్లో అవసరం అలాంటిది. ఆ క్షణంలో మంచం మీద వడిలిన తోటకూర కాడలో ఉన్న రాధను చూస్తే అతనికి ఏడుపు వచ్చినంత పనైంది. చిచ్చి, తన మూలంగానే రాధకి ఇన్ని బాధలు అనుకున్నాడు. ఇంకెప్పుడు రాధని డాన్స్ చెయ్యనీయను అన్నాడు. మీరు డాన్స్ చేయనీయవద్దని నేను అనడం లేదు, కాస్త ఆమె ఆరోగ్యం గురించి పట్టించుకోండి అంటున్నాను అన్నాడు కృష్ణ. అతను వెళ్ళిపోయాడు. కొడుకు లోపలికి రాగానే దుర్గమ్మ శాపనార్థాలు పెట్టింది. అతను మన ఇంటికి వచ్చి నిన్నలా కేకలు పెడుతుంటే చూస్తూ ఊరుకుంటావేరా? నీకు పౌరుషం లేదు, 4 దులపలేవు. నువ్వు ఊరుకో అమ్మా, నీకెప్పుడు అందరినీ తిట్టడమే తప్ప ఇంకేం పని లేదు.
శివం చిరాగ్గా అని రాధ గదిలోకి వెళ్ళాడు. రాధ కాళ్ళ దగ్గర దుప్పటి సరిచేశాడు. రాధకి కప్పాడు. లైట్ తగ్గించాడు. వచ్చి పడుకోబోతుంటే అతనికి టేబుల్ మీద రాధ గజ్జలు కనిపించాయి. అతను దీర్ఘంగా వాటి వైపు చూశాడు. చూసిన కొద్దీ అతనికి ఏమిటో చాలా కోపం అనిపించింది. అవి తీసుకెళ్లి దొడ్లో బావిలో పడేశాడు. చేతులు దులుపుకుంటూ ఈ రోజు నుంచి రాధని నా కంటల్లో ప్రాణంగా చూసుకుంటాననుకున్నాడు. అతనికి ఎందుకో చాలా సంతృప్తిగా అనిపించింది మనసులో అనుకున్న మాటకి. 4 రోజుల అనంతరం రాధ కాస్త కోలుకుంది. ఇప్పుడిప్పుడే లేచి మంచం మీద కూర్చుంటుంది. ఆ రోజు మధ్యాహ్నం తన మంచం పక్కన కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్న శివంతో, ఏమండి, ప్రోగ్రాం అయ్యి 4 రోజులైందిగా, డబ్బులు లెక్కలు చేశారా? శివం చూసామన్నట్టుగా తల తిప్పాడు. ఖర్చులు పోను ఎంత మిగిలింది మనకి? మిగలటమా? ఖర్చులకే సరిపోలేదు. మా బావ చెయ్యి చాలా భారీ కదూ, ప్రతి దాంట్లోనూ బాగా ఖర్చు పెట్టాడు. ఆయన టికెట్లు అమ్మడానికి ట్యాక్సీలో తిరిగిన ఖర్చే 500 అయింది. వెధవ ప్రోగ్రాం ఇవ్వకుండా ఉన్నా బాగుండేది. లాభం లేకపోగా 3000 అప్పు వచ్చి నా నెత్తిన పడింది. అయితే మధురం పెళ్ళి ఆ దేవుడికే తెలియాలి. అయితే వాళ్ళు ఈ ఇంట్లో నుంచి ఇప్పుడే వెళ్ళరా? ఇంకెక్కడికి వెళ్తారు? అసలే ఆ పిల్ల పెళ్ళి ఎలా అవుతుందిరా భగవంతుడా అని వాళ్ళు ఏడుస్తుంటే, చిచి వెధవ సమస్యలు, నాకు సన్యాసం పుచ్చుకోవాలన్న తర్వాత పుడుతుంది. శివం చేతిలో పేపర్ గిరాట కొట్టి లేచి వెళ్ళిపోయాడు. రాధ అయోమయంగా శూన్యంలోకి చూస్తున్నట్లుగా కూర్చుంది. మధురం పెళ్లి కాదు. ఇప్పట్లో వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళరు. పైనుంచి శివం నెత్తి మీద 3000 అప్పు తీర్చాల్సిన ఉంది. మళ్ళీ మొదటికొచ్చింది. రాధ గుండెల్ని చీల్చుకొచ్చినట్టుగా నిట్టూర్పు వచ్చింది. ఈ సంసారానికి ఇక విముక్తి లేదు. వీళ్ల చెరలో నుంచి మృత్యువు తప్ప తనని ఎవ్వరూ రక్షించలేరు. రాధా పిలుపు వినగానే పరధ్యానంగా తలదించుకుని కూర్చుని ఉన్న రాధ తల ఎత్తి చూసింది. గుమ్మంలో కృష్ణ నిలబడి ఉన్నాడు. సారీ రాధా, ఈ 2 రోజుల నుంచి నువ్వు ఎలా ఉన్నావో వచ్చి చూడలేకపోయానంటూ లోపలికి వచ్చాడు. అంత తీరుబడలేని పని ఏం చేస్తున్నావో చెప్పు అంది నవ్వు తెచ్చిపెట్టుకుంటూ. చెప్పనా? చెప్పు. నేను ఫారెన్ వెళ్లేందుకు అవకాశం వచ్చింది. పాస్పోర్ట్ కోసం తిరుగుతున్నాను. 2-3 రోజుల్లో వచ్చేస్తుంది. నిజంగా? నిజంగా. అతను థర్మామీటర్ తీసి రాధను పరీక్ష చేశాడు. కాలు ఎలా ఉంది? నొప్పి తగ్గిందా? థర్మామీటర్ రాధ నోట్లోంచి తీసి చూసి, అరే జ్వరం ఉంది 102 అన్నాడు. రాధ మాట్లాడలేదు. నేను చెప్పిన మందులు మార్చాలి, అవి వేసుకో. ఏవి అవి? ఎక్కడా అని అన్నీ చూశాడు. రాధ మౌనంగా ఉండిపోయింది. నేను రాసిచ్చిన ఆ చీటీ ఎక్కడా? రాధ దిండి క్రిందన ఉన్న తీసి ఇచ్చింది. మందులు ఎక్కడున్నాయో చెప్పు, నేను చూస్తాను. మాట్లాడమేమిటి? ఎక్కడున్నాయి? మందులు తీసుకురాలేదు కృష్ణ, తగ్గు స్వరంతో అంది. తీసుకురాలేదు? నేను వద్దన్నాను. జ్వరమేగా, అదే తగ్గిపోతుందిలే. వద్దన్నావా? కృష్ణ రాధ వంకే చూస్తున్నాడు. ఎవరైనా మందులు తీసుకోకుండా ఉంటారా? నీ ఆరోగ్యం మీద నీ శ్రద్ధ లేకపోతే ఎలా? ఆవేశంగా అన్నాడు. అబ్బా గొడవ చేయకు, నీకు పుణ్యం ఉంటుందన్నాడు. అతను రాధని క్షణంసేపు తదేకంగా చూశాడు. అతని మనసు కరిగిపోయింది. ఎలాంటి రాధ ఎలాంటి స్థితిలో ఉంది? రాధ వేసుకోవడానికి ఆ ఇంట్లో మందులు తేవాలని బహుశా గుర్తుండి ఉండదు. రాధ మందులు ఎందుకు వేసుకోదు? మూర్ఖురాలేం కాదే. అతను గిర్రున వెనక్కి తిరిగి గబగబా వెళ్ళిపోయాడు. 15 గంటలో మళ్ళీ తిరిగి వచ్చారు. అతని చేతిలో ఉన్న ప్లాస్టిక్ కవర్ నిండా మందులు, టానిక్లు, బ్రెడ్, పళ్ళు ఉన్నాయి. అవి తెచ్చి రాధ పక్కన టేబుల్ మీద పెట్టాడు. నేను రేపు వచ్చే వరకు ఇవి టైం ప్రకారం వాడు అని మందులు చూపించాడు. శివం లోపలికి వచ్చేసరికి కృష్ణ రాధకి బ్రెడ్ ముక్కలు, ఒలిచిన బత్తాయి తొనలు ప్లేట్లో పెట్టిస్తున్నాడు. మధురం కిటికీలో నుంచి ఇది చూసి పరిగెత్తుకెళ్ళి దుర్గమ్మ చెవిలో ఊదింది. శివం అప్పుడే లోపలికి వచ్చాడు. రా నాయనా రా, నువ్వు వీలుగా బయటకు వెళ్తుంటావు, చూడు నీ గదిలో ఏం జరుగుతుందో అంది. ఏమైంది? శివం గదివైపు వచ్చాడు. మామూలుగా అయితే అతను కృష్ణను తప్పుపట్టేవాడు కాదు. రాత్రి నుంచి అతను చాలా వ్యధలో ఉన్నాడు. కానీ అప్పు దొరకని పరిస్థితిలో 3000 అప్పు తీర్చాలి. ఎలా? అతని మనసు లావాలా ఉడికిపోతోంది. ఆ కోపంలో ఉన్న అతనికి కృష్ణ బ్రెడ్ ముక్కలు ప్లేట్లో పెట్టి భార్యకు అందించడం చాలా కోపం తెప్పించింది. ఆ కోపం ఎవరి మీద ఎలా చూపించాలో అర్థం కాలేదు. ఈ ఇంట్లో అందరూ ఎక్కడ చచ్చారు? నాకు కాసిన మంచినీళ్ళు ఇవ్వండి అని అరుస్తూ తన కోపం ప్రదర్శిస్తూ లోపలికి వచ్చాడు. దుర్గమ్మ మూలుగుతూ మంచినీళ్ళు తెచ్చింది. నాకు ఉంది రోగం, కానీ నన్ను చూసేవాళ్ళెవరు? పొద్దుటి నుంచి గుక్కెడు కాఫీ ఎరగను, దేనికైనా పెట్టి పుట్టాలంటూ వెళ్ళింది. కృష్ణ రాధకి మందులు చూపించి ఏ వేళల్లో ఎలా తీసుకోవాలో చెప్పి వెళ్ళడానికి లేస్తూ, నేను రేపు మళ్ళీ వస్తానన్నాడు. అతను వెళ్ళబోతుంటే శివం వెనక నుంచి ఆగండి అన్నాడు. కృష్ణ ఆగి తిరిగి చూశాడు. నా భార్యకు నేను వైద్యం చేయించుకోగలను. ఈ వంకతో మీరు 10 సార్లు మా ఇంటికి రానవసరం లేదన్నాడు.
కృష్ణకి ఈ మాటలు ఈటెల్లా తగిలాయి. మీరు వైద్యం చేయించగలరా? అయితే రాధ ఈ స్థితికి ఎందుకు వచ్చింది అని అడిగాడు. ఆ మాట అడగటానికి నువ్వెవరు? శివ మర్చాడు. ఎవరినా? ఆ ఇంట్లో ఉప్పు కారం తిని బ్రతికిన వాడిని. రాధ బాగోగులు చూడాల్సిన బాధ్యత ఉన్నవాడిని. దుర్గమ్మ అతనికి ఎదురుగా వచ్చింది. నువ్వెవరివైతే మాకెందుకు? నువ్వు ఇంటికి రావడం మా వాడికి ఇష్టం లేదు. రావద్దంతే. మీ నాటకం నేను కూడా చూడలేకుండా ఉన్నాను. కృష్ణ దవడలు ఆగ్రహం అదిమిపెట్టి బిగుసుకున్నాయి. ఆవేశంగా ఆవిడికి జవాబు చెప్పబోయాడు. కృష్ణ రాధ పిలిచింది. అతను తిరిగి చూశాడు. రాధ కన్నీళ్లతో 2 చేతులు అతనికి జోడించింది. నీకు పుణ్యం ఉంటుంది, వెళ్ళిపో. ఇంకేం మాట్లాడు. ఇంకెప్పుడు ఈ గుమ్మల్లోకి రాకు. వస్తే నన్ను చంపి తిన్నంత ఒట్టు. అతను గతుక్కుమన్నాడు. కృష్ణ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు శివంతో అన్నాడు, మీరు రాధకి వెంటనే వైద్యం చేయించండి. రాధ ఎనిమియాతో బాధపడుతోంది. అది చాలా ప్రమాదం. మీ భార్య గురించి నేను మాట్లాడటలేదు, ఒక డాక్టర్గా రోగి గురించి చెప్తున్నాను అని వెళ్ళిపోయాడు. రాధ దీనిలో ముఖం దాచుకుని ఏడవసాగింది. ఏం చేసింది తను? ఆవేశంలో కృష్ణని ఇంటికి రావద్దని ఒట్టివేసింది. రాధకి దుఃఖం కట్టలు తెంచుకుని ప్రవహించసాగింది. 2 రోజులు గడిచాయి. కృష్ణ చాలా అశాంతిగా ఉన్నాడు. నిలబడినా కూర్చున్నా అతనికి తోచడం లేదు. ఆ రోజు వచ్చేసినప్పటి నుంచి రాధకి ఎలా ఉందో అతనికి తెలియలేదు. అతని మనసు వికలమైపోతోంది. ఇదెక్కడి న్యాయం? రాధ సాయంతో, రాధ డబ్బుతో డాక్టర్ అయిన తను, రాధ అంత సుస్థిగా ఉంటే తను వైద్యం చేయలేకపోతున్నారు. హలో! అతను తల ఎత్తి చూశాడు. కంగ్రాచులేషన్స్, మీకు పాస్పోర్ట్ వచ్చిందని తాతయ్య చెప్పాడు. టేబుల్ మీద చేతులు తలదించుకుని కూర్చున్న అతను తల ఎత్తి చూశాడు. రజని చాలా అందంగా ముస్తాబై వచ్చింది. కానీ అది గమనించే ధ్యాసే అతనిలో లేదు. రజనీని క్షణంసేపు తదేకంగా చూసిన అతను వెంటనే లేచి ఎదురొస్తూ, రజనీ, నాకు చిన్న సాయం చేసి పెడతావా అన్నాడు. అతని ముఖంలో ఆదుర్దా చూసి చకితురాలైన అతను ఏం చెప్తాడా అని చూసింది. తప్పకుండా, ఏమిటది అంది. రాధ చాలా సుస్థిగా ఉంది. నన్నేమో వాళ్ళ వైద్యం చేయనీయటం లేదు. పద్మజ అని నాకు తెలిసిన ఒక లేడీ డాక్టర్ ఉంది, ఆమెను నీతో పంపిస్తాను. నీ స్నేహితురాలుగా తీసుకువెళ్ళి పరిచయం చేయగలవా? అలాగే, కానీ నాకేం బహుమతి ఇస్తావు? నువ్వేది అడిగితే అది. ఓకే అంది. కృష్ణ ఆ పూటే రజనీని పద్మజని కలిపి రాధ ఇంటికి పంపించాడు. పద్మజ రాధని పరీక్ష చేసి వచ్చి చెప్పింది. కృష్ణ వైద్యానికి కావలసిన మందులన్నీ కొని ఆమెకి ఇచ్చాడు. నేను ఇవి ఇచ్చానని ఆమెకి చెప్పొద్దు ప్లీజ్. మీ ఆవిడ అభిమానిని అని చెప్పండి అన్నాడు. నేనెటు ఆ మాట చెప్పాను. నేను నిజంగా ఆవిడ అభిమానిని. నేను కొన్నాళ్ళు డాన్స్ నేర్చుకుని మానేశానులేండి అంది పద్మజ. కృష్ణకి ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపట్టింది. పద్మజ ద్వారా రాధ కబుర్లు కృష్ణకు తెలుస్తూనే ఉన్నాయి. రాధ కాస్త కోలుకుంది, పర్వాలేదు. ఈ వైద్యం ఇలాగే సాగితే కొద్ది రోజుల్లోనే రాధ మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. కృష్ణ ఫారెన్ వెళ్లాల్సిన రోజు దగ్గరకు వచ్చేసింది. నీరసంగా ఉన్న రాధ ముఖ్యమే అతన్ని అహర్నిశలు వెంటాడుతోంది. తను ఊరు వెళ్ళిపోతే రాధకి వైద్యం అతను బాగా ఆలోచించాడు. తెలిసిన డాక్టర్ ద్వారా ఒక షావుకార్ దగ్గర 20,000 డబ్బు వడ్డీకి అప్పు తీసుకున్నాడు. అది బ్యాంకులో వేసి రాధ పేరిట చెక్ తీసుకుని రాధ ఇంటికి బయలుదేరాడు. బయట ఆకాశం మబ్బులమయంగా ఉంది. గాలి వీస్తూ ఉధృతంగా రాబోయే వానను చూస్తుంది. రాధ ఇంటి ముందు టాక్సీ ఆగింది. కృష్ణ ఇంట్లోకి వచ్చాడు. ఎక్కడా ఎవరి అలికిడి వినిపించలేదు. రాధా అని పిలిచాడు. పడక గదిలో మంచం మీద వడలిన తోటకూర కాడలా నీరసంగా పడి ఉన్న రాధ అతని పిలుపు వినగానే విలిక్కిపడింది. రాధా! ఇంకోసారి వినిపించింది. రాధ చప్పున మంచం మీద నుంచి లేచింది. లేని శక్తిని తెచ్చుకుని ఆనందంగా బలవంతంగా తెచ్చుకొని అతనున్న హాల్లోకి ఎదురుగా వచ్చింది. బాగున్నావా రాధా అన్నాడు. రాధ చప్పున తల ఊపింది. శివం ఎక్కడా? లేరు, బయటికి వెళ్ళారు. కూర్చో. కుర్చీ జరిపింది. మీ అత్తగారు ఎక్కడా? కూర్చుండి అడిగారు. లేరు, వాళ్ళు ముగ్గురు సినిమాకి వెళ్ళారు. నువ్వు మళ్ళీ ఇలా వస్తావని కలలో కూడా అనుకోలేదు. ఆ రోజున ఆవేశంలో ఏదో అనేశాను. ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేనా రాధా అన్నాడు అతను. భారంగా జేబులో నుంచి చెక్ బుక్ తీసి రాధ ముందున్న టేబుల్ మీద పెట్టాడు. ఏమిటి కృష్ణ, ఎందుకు ఈ ఉపాద్ఘాతం అంతా? నేను నీకు ఏ విధంగానూ సాయపడలేకపోతున్నాననే బాధ నన్ను దహించేస్తుంది. నువ్వు ఇలా బాధల్లో ఉంటే చూస్తూ ఊరుకోవటం నా వల్ల కావటం లేదు. నీ కుటుంబం పరిస్థితులేమో నన్ను కాళ్ళు చేతులు కట్టేసినట్లు దూరం చేస్తున్నాయి రాధా. డబ్బు ఇస్తున్నాను, ఇది బ్యాంకులోనే ఉంచుకో. నీ ఆరోగ్యం చక్కబడే వరకు నువ్వు ఆర్థికంగా ఎలాంటి బాధపడకూడదనే భావంతో ఈ పని చేశాను. ఇది తిరస్కరించి నన్ను ఇంకా బాధ పెట్ట. రాధ మాట్లాడలేదు. కృష్ణ అన్న చివరి మాటలు రాధ జవాబు చెప్పలేనట్టుగా చేశాయి. రాధ హఠాత్తుగా ఏడవసాగింది. రాధా, ధైర్యం తెచ్చుకో.
జీవితం అన్న తర్వాత ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. నువ్వు ఇలా కృంగిపోయి ఆరోగ్యం పాడు చేసుకో. ధైర్యంగా ఉండు రాధా. మనిద్దరం బాల్య స్నేహితులం. చిన్ననాటి స్నేహితునిగా నేను లేనా నీకు? రాధ ఇక భరించలేనట్టుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. కృష్ణ మూగవాళ్ళ అలాగే కూర్చున్నాడు. రాధ లోపలికి వెళ్ళి నీళ్లతో ముఖం కడుక్కుంది. కాఫీ కలిపి తెచ్చి అతనికిచ్చింది. ఇంత మంచి కాఫీ మళ్ళీ ఎప్పటికి తాగుతానా అన్నాడు అతను. అంటే పాస్పోర్ట్ వచ్చేసింది. గురువారం నాడు నేను అమెరికా వెళ్ళిపోతున్నాను రాధా. అది చెప్పడానికే వచ్చాను. రాధ అతన్ని చూస్తోంది. రాధా, ఉత్తరాలు రాస్తావు కదూ? వద్దు కృష్ణ. ఈ ఇంటికి వచ్చి ఏ ఉత్తరమైనా మా అత్తగారు చదవందే ఎవ్వరికీ ఇవ్వదు. అతను నిట్టూర్చాడు. అయితే మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కలుస్తాను. రాధ తల ఊపింది. ధైర్యంగా ఉంటావుగా? ఉంటానన్నట్టు చూసింది. నీకేదైనా మరీ అవసరమైతే గిరిగారి చేత నాకు ఉత్తరం రాయించు. అలాగే. ఇక వెళ్ళిరానా? అతను లేచాడు. నీకు అమెరికా నుంచి ఏం తీసుకురాను? రాధ తల ఎత్తి చూసింది. మర్చిపోకుండా తెస్తావా? తప్పకుండా తెస్తాను. జామకాయ తీసుకురా. రాధ నవ్వింది. అతను పక్కున నవ్వాడు. కృష్ణ వెళ్ళిపోయాడు. రాధ చెక్బుక్ పట్టుకుని దాన్ని మడుస్తూ తెరుస్తూ అలాగే నిలబడిపోయింది. కృష్ణ ఫారెన్ వెళ్ళిపోయాడు. 4-5 సంవత్సరాల వరకు తిరిగిరాడు. చీకటి నిండిన ఈ జీవితంలో అతను కనపడకుండా నిలబడి వెలుగు ప్రసాదిస్తున్నాడు. శోకమయమై దుర్భరమై అయిన ఈ జీవితం చిరునవ్వుతో భరించగల శక్తి అతని ఆత్మీయతతో లభిస్తోంది. అయిపోయింది. అది కూడా దూరమైంది. రాధని భయంకరమైన ఒంటరితనం రాకాసులా భయపట్టసాగింది. బయట క్షోణిపాతంగా వర్షం కురుస్తోంది. రాధ బుగ్గల మీద కన్నీటి ధారలు కడుతున్నాయి. శివం ఇంటికి వచ్చాడు. రాధ చప్పున కళ్ళు తుడుచుకుంది. ముందు గదిలో టేబుల్ మీద ఉన్న ఖాళీ కప్పు కనిపించింది. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఎవరొచ్చారు? కృష్ణ. రాధ నోటి నుంచి ఆ పేరు వినగానే అతడు కాళరుద్రుడయ్యాడు. వాడిని రాని వద్దని చెప్పానుగా. మేమెవరం ఇంట్లో లేకుండా చూసి రావడానికి కారణం ఏమిటి? మీరు ఇంట్లో లేరని అతనికి తెలియదు. అట్టే వాక్. ఏం ఘనకార్యం మాట్లాడాలని వచ్చాడు? నీ ఆరోగ్యం ఎలా ఉందనా? శివం వెక్కిరించాడు. రాధ మౌనంగా చేతిలో చెక్క అతని చేతికి అందించింది. అది చూడగానే అతని కళ్ళు గిర్రున తిరిగాయి. రాధ పేరిట 20,000 రూపాయలున్న చెక్బుక్ అది. ఎక్కడిది? ఇంత డబ్బు ఎవరిచ్చారు? కృష్ణ. అతను ఫారెన్ వెళ్ళిపోతున్నట్ట. నాన్నకి చదువు నిమిత్తం బాకీ ఉన్నట్టుగా అది తెచ్చి తీర్చి వెళ్ళాడు. డబ్బు చూడగానే అతను ఆత్మీయంగా మాట్లాడడం చూసి రాధకి అసహ్యం వేసింది. శివం మాట దాపరికం తెలియని మనిషి. అతని మంచితనమే అతని కష్టాలకు కారణం అవుతున్నా ఆ విషయం ఎన్నటికీ గ్రహించలేని అమాయకుడతను. కృష్ణ రాధకి డబ్బిచ్చి వెళ్ళిన సంగతి తల్లికి చెప్పేశాడు. పైనుంచి సంబరంగా, నేను మొదటి నుండి అతను పెద్ద మనిషి అని అంటూనే ఉన్నా. ఈ రోజుల్లో ఎప్పుడో తీసుకున్న డబ్బు ఎలా ఎవరిస్తారా చెప్పు అన్నాడు. నిజమేరా, ఆ అబ్బాయి విషయంలో నేను కూడా తొందరపడ్డాను సుమా. ఏమిటో మన బాధలు అట్లాంటివి అంది దుర్గమ్మ. ఈ విషయం విన్న వరహాలరావు మాత్రం మాట్లాడలేదు. పల్లెటూరులో శాంతమ్మ బ్రతికే ఉండగా రాధకెందుకు ఇవ్వాలి అని అలా అనబోయి కూడా కామ్గా ఉండిపోయాడు. నాకెందుకులే అని. అతనికి ఎప్పుడు ఏ మాట అడగాలో ఎప్పుడు అడగకూడదో బాగా తెలుసు. మొత్తానికి రాధ పేరిట డబ్బు వచ్చిందన్న విషయం ఆ ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. మధురానికి నెలలు ముదురుతున్నాయి. రత్నమాణిక్యం తల్లితో, అమ్మా డబ్బు వచ్చిందిగా, తమ్ముణ్ణి కాస్త అడిగి ఈ గండం గడిచే ఉపాయం చూడవే అంది. చూస్తానే అమ్మా. మధురాన్ని పెంచిందాన్ని నేను ఈ ఆపదలో నుంచి ఎలా బయటపడాలని నీకంటే నాకు రందిగా ఉంది. నిద్ర పట్టడం లేదు. ఆ రాత్రి దుర్గమ్మ తనే స్వయంగా కొడుక్కి అన్నం వడ్డించింది. అక్కయ్య తిన్నదా అమ్మా అన్నాడు అతను. ఏం చెప్పమంటావురా, దానికి ఏడుపు తప్ప ఇంకొకటి లేకుండా పోయింది. ఎంత చెప్పినా వినడం లేదు. ఏడుపా? ఎందుకు? ఎందుకేమిట్రా? మధురానికి నెలలు నిండుతున్నాయి. ఎక్కడా డబ్బు దొరకదు. పెళ్ళెలా అవుతుంది? అదే దిగులైపోయింది దానికి. శివం మాట్లాడకుండా భోజనం చేసాగాడు. కొంచెం పెరుగు వేయమంటావంట్రా? వద్దమ్మా చాలు. దుర్గమ్మ అతని దగ్గర కూర్చుంది. నీ తిండి ఎంత పడిపోయిందిరా. నేను పెట్టేటప్పుడు ఇలాగే తినేవాడివా? ఏమిటో, ఒక్కగానొక్క కొడుకువి. నీకు ఎంత చేసి పెట్టకుండా నాకు ఈ మాయిదారు రోగం ఏమిటో. ఇప్పుడు నాకేమైందమ్మా? బాగానే ఉన్నానుగా. ఏం బాగో ఏమిటో. శివం కంచంలో చేయి కడుక్కున్నాడు. ఒరే శివం, ఒక్క మాట చెప్తాను, ఏమీ అనుకోకు. ఏమిటమ్మా? మన మధురం జీవితం బాగుపడాలంటే అది నీ చేతిలోనే ఉందిరా. నేనేం చేయను? రాధకి కృష్ణ డబ్బిచ్చాడుగా, అందులో ఒక 15,000 ఇవ్వమను. మధురం పెళ్ళైపోతుంది. అక్కయ్య అవసరం అయితే రాధ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుకుంటానంటుంది. చచా, అవే మాటలమ్మా. నేను అడుగుతానులే. డబ్బుకు వేధిస్తున్నామని అనుకుంటుందేమో. ఏం చేయనురా? ఇదంతా నా కర్మ కాకపోతే ఆడపిల్లని, అందులో కోడల్ని డబ్బు అడగాల్సి రావడం ఏమిటి?
నేను అడుగుతానన్నానుగా, ఇంక ఊరుకో. మంచినీళ్ళ కోసం వంటింటి వైపు రాబోయినాయి. ఈ సంభాషణ విన్న రాధ గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళటం శివం గమనించలేదు. శివం 2 క్షణాలు దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా పీట మీదే కూర్చుండిపోయాడు. ఆ తర్వాత లేచి పడక గదిలోకి వచ్చాడు. రాధ మంచం మీద కూర్చునుంది. రాధా, మందేసుకున్నావా? బ్రెడ్ తిన్నావా? లేదు. ఇంతలో దుర్గమ్మ ప్లేట్లో బ్రెడ్ పట్టుకుని వచ్చింది. రాధకిచ్చింది. వాడికి అన్నం పెడుతూ మాటల్లో పడి ఆలస్యం అయింది. అమ్మా, తిను. పర్వాలేదులేండి, నాకు ఆకలి లేదు. అయ్యో, ఆకలి లేదంటే ఎలా? ఓపిక ఎలా వస్తుంది? 2 ముక్కలు తిను. దుర్గమ్మ మంచినీళ్ళ గ్లాస్ అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. తిను రాధా, శివం బలవంతం చేశాడు. రాధ తినలేదు. శివం మాట్లాడలేదు. పేపర్ చూడసాగాడు. రాధ పడుకుంది, గోడ వైపు తిరిగి. శివం పేపర్ మడిచి పక్కన పెట్టాడు. రాధా, పడుకున్నావా అన్నాడు. లేదు. మందు వేసుకున్నావా? వేసుకో. అతను లేచి వెళ్ళి డ్రాయర్ మీద ఉన్న మందులు చూస్తూ ఇందులో ఏది అని అడిగాడు. తెల్లది. రాధ స్లీపింగ్ ట్యాబ్లెట్ అడిగింది. శివన్ తెచ్చిచ్చాడు. రాధ వేసుకుంది. రాధ మళ్ళీ పిలిచాడు. ఏమిటి? నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. మీరు అడగబోయేదేమిటో నాకు తెలుసు. మధురం పెళ్లి కోసం కృష్ణ ఇచ్చిన డబ్బు మీకు కావాలి, అంతేగా? నేను చెప్తున్నాను వినండి. అందులో 1 పైసా కూడా మీకు ఇవ్వను. 10 సార్లు అడిగి నా చేత లేదు అనిపించుకోకండి. అతను ఆశ్చర్యపోయాడు. తన నోట్లో నుంచి ప్రశ్న బయటికి రాకుండానే రాధ జవాబు చెప్పేసింది. ఆ పూట నుంచి మళ్ళీ ఘర్షణ ప్రారంభమైంది. రాధ ఇవ్వను అని చెప్పినంత మాత్రాన శివం ఊరుకోలేదు. రాధా, మధురం గురించి ఒక్కసారి ఆలోచించన్నాడు. మర్నాడు మళ్ళీ, నేనిప్పుడు ఎవరి గురించి ఆలోచించలేనండి అంది రాధ. నీకు నాకంటే డబ్బే ముఖ్యమా? అతను రెట్టించాడు. కాదనుకునే మీరే నా సర్వస్వం అని నమ్మి మీకోసం పొలం అమ్మంటే అమ్మాను. డాన్స్ చేసి డబ్బంతా మీ చేతుల్లో పోశాను. మానమంటే మానేశాను. ఒంట్లో బాగోలేకపోయినా మీకు కావాలి అంటే మళ్ళీ ప్రదర్శన ఇచ్చి మంచాన పడ్డాను. అయినా మీకు నా మనసులో డబ్బుకి ప్రాధాన్యత ఉందో మీకుందో తెలుసుకోలేరు. ఇక మీరు ఆ భగవంతుడు కూడా నచ్చజెప్పలేరు. ఆవేశంగా అంది రాధ. శివం ముఖంలో బాధ రెపరెపలాడింది. అవన్నీ నేను కాదనలేదుగా. ఈ ఒక్కసారి ఇచ్చి చూడమంటున్నాను. ఇవ్వనండి. ఇదివరకు అన్న మాట మీద నిలబడ్డారు కాబట్టి ఇప్పుడు నిలబడతారా? ఇంత ఇచ్చినా మీరు నిలుపుకోలేదు. ఇది కూడా సర్వనాశనం అయితే రేపు మన గత ఏమిటి? ఈ ఆలోచన మీకు లేదు. శివానికి కోపం వచ్చింది. డబ్బిస్తావా లేదా? ఇవ్వను. నా కంటల్లో ప్రాణం ఉండగా అందులో నుంచి 1 పైసా కూడా ఇవ్వను. రాధ అత్తగారికి ఆడపడుచులకు కూడా వినపడేలా అరిచింది. ఎందుకలా అరుస్తావు? నెమ్మదిగా చెప్పలేవా? శివం కూడా అరిచాడు. భార్యాభర్తల ఘర్షణ దుర్గమ్మ, వరహాలరావు, రత్నమాణిక్యం వింటూనే ఉన్నారు. నువ్వు డబ్బు ఇవ్వకపోతే నా ఇంట్లోంచి వెళ్ళిపో. అలాగే వెళ్ళిపోతాను. ఈ జవాబుకి శివం నిర్ఘాంతపోయాడు. నీకు దయ్యం పట్టినట్టుంది. నువ్వేం వాగుతున్నావో నీకే తెలియటం లేదన్నాడు. ఆ పూట శివం, రాధ ఇద్దరూ భోజనం చేయలేదు. ఎట్లా అల్లుడు గారు? రాధ డబ్బు ఇవ్వనంటోంది అంది దుర్గమ్మ. ఇవ్వకెక్కడికి పోతుంది? ఆ డబ్బు వచ్చే మార్గం మనం చూద్దాంగా అన్నాడు. రాత్రి అయింది. రాధ హాల్లో కుర్చీలో నిస్త్రాణంగా కూర్చునింది. మధ్యాహ్నం అనగా వెళ్ళిన శివం ఇంతవరకు ఇంటికి రాలేదు. డబ్బు ఇవ్వనని అన్నందుకు అతనికి బాగా కోపం వచ్చిందని రాధకు తెలుసు. కానీ ఏం చేయగలదు తను? ఆ డబ్బు శివం చేతికిచ్చి అది నాశనం అయ్యే కంటే అది ఇవ్వనని మొండిగా సమాధానం చెప్పి అతనికి కోపం తెప్పించడమే నయం. ఈ ఘర్షణ ఎంతవరకు వెళ్తుందోనని రాధ లోలోన భయపడసాగింది. ఓ పక్క అనారోగ్యం, మరో పక్క అశాంతి, 2 మృత్యుకోరల్లా రాధని చీల్చేస్తున్నాయి. భగవంతుడా, ఈ జీవితం ఇక చాలు, నన్ను తీసుకుపో, నాకు బ్రతకాలని లేదు అని మనసులో దేవుణ్ణి ప్రార్థించసాగింది. రాధా, దుర్గమ్మ పిలిచింది. రాధ మాట్లాడలేదు. ఇదిగో చపాతీ తెచ్చాను, తిను అంటూ పళ్ళెం రాధకి ఎదురుగా పెట్టింది. నాకొద్దు, ఆకలి లేదు. నీ బాధ ఏమిటో నాకు తెలిసే అమ్మా. నేనేం చేయను? నిన్ను కావాలని ఏరుకోరి నా కోడలుగా చేసుకున్నాను. అదేమిటో ఒకటే బాధలు చుట్టుముట్టి మమ్మల్ని పిచ్చివాళ్ళని చేస్తున్నాయి. డబ్బు ఇవ్వకపోయావు, దానికి నేనేం అనుకోనులే. నువ్వు మాత్రం ఎంతని ఇస్తావు? వాళ్ళ కర్ర మీద వాళ్ళు అనుభవిస్తారు. అసలే నీ ఒంట్లో బాగోలేదు. నువ్వు ఇలా పస్తులు పడుకోవడం నాకేం బాగోలేదు. లేచి 1 చపాతీ తిను. ఇవిగో మంచినీళ్ళు. కనీసం వేళ పట్టిన మందైనా వేసుకో. వాడు ఎక్కడికి వెళ్ళాడో ఏమిటో. మధ్యాహ్నం అనగా ఇంట్లోంచి వెళ్ళాడు. ఇంతవరకు ఇంటికి రాలేదు. పక్కింటి పూర్ణమ్మ గారి కోడలు నొప్పులు పడుతుందట, వెళ్ళి చూసొస్తాను. అమ్మాయి, అల్లుడు సినిమాకి వెళ్ళారు, ఇప్పుడే వస్తారు. మధురం నిద్రపోయింది, తలుపు వేసుకో. నేను రాలేనమ్మా అంటే అన్నపూర్ణమ్మ వినదు. నువ్వు ఉంటే నాకు ధైర్యం పిన్ని అంటుంది. త్వరగా వచ్చేస్తానులే, మందు వేసుకోవడం మర్చిపోకంటూ వెళ్ళింది. దుర్గమ్మ అలా కాస్త ఆత్మీయంగా మాట్లాడగానే రాధకి కళ్ళ వెంట
బొటబొటా నీళ్ళొచ్చాయి. ప్రాణం లేచొచ్చినట్లయింది. అత్తగారైనా తనని అర్థం చేసుకుంటే చాలనిపించింది. రాధకి చపాతీ తినబుద్ధి కాలేదు. లేచి గదిలోకి వెళ్ళి మందు తెచ్చుకుంది. మంచినీళ్ళ గ్లాస్ చేతిలోకి తీసుకుంది. వీధి తలుపు తెరిచిన శబ్దమైంది. రాధా అన్న శివం పిలుపు అరుపులా వినిపించింది. మందు వేసుకోబోయిన రాధ ఆ అరుపుకి ఉలిక్కి పడినట్టుగా ఆగింది. శివం లోపలికొచ్చాడు. అతని కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా ఉన్నాయి. మనిషి తూలుతున్నాడు. సరాసరి రాధ దగ్గరికి వచ్చాడు. అతని వాలకం చూసి నిర్ఘాంతపోయిన రాధ మంచినీళ్ళ గ్లాస్ టేబుల్ మీద పెట్టేసింది. శివం బాగా తాగిచ్చాడు. రాధ నిలువెల్లా కోపం ముంచుకొచ్చినట్టుగా కంపించసాగింది. చివరికి భర్త దీనికి కూడా దిగజారాడన్నమాట. రాధా, ఆఖరిసారిగా అడుగుతున్నాను, డబ్బిస్తావా ఇవ్వవా? ముద్దు మాటలతో అడిగాడు. రాధ ఇంకా అతన్నే చూస్తోంది. అతన్ని మంచి మాటలతో లాలించినట్టుగా మాట్లాడి నిద్రపుచ్చటమా లేక కరాఖండిగా ఈ విషయం ఏమిటో తేల్చుకోవటమా? భర్తని తాగించి వరహాల రావే ఇలాగా ఉసిగొల్పాడని రాధకి స్పష్టంగా తెలిసిపోయింది. రాధలో సహనమంతా చచ్చిపోయింది. నిన్నే, డబ్బిస్తావా ఇవ్వవా రెట్టించాడు. మీరిలా తాగిస్తే బెదిరిపై ఇస్తానని అనుకున్నారా? నిర్భయంగా అడిగింది. నోరు మొయ్, ముందు డబ్బు మాట చెప్పు. ఇవ్వనని మీరు అడిగిన మొదటి రోజునే చెప్పాను. ఇవ్వకపోతే ఏం చేస్తానో తెలుసా? మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. ఇన్నాళ్ళు పరువు కోసం ప్రాకులాడాను. ఈ ఘర్షణ అందరూ ఎక్కడ వింటారో, మన సంసారం ఎక్కడ నవ్వుల పాలవుతుందోనని అన్నింటికీ రాజీపడ్డాను. కానివ్వండి, మీకు అవసరం లేని పరువు నాకెందుకండి? అందరూ చూసి నవ్వితే మీకు లేని సిగ్గు నాకెందుకు? మీకు నా ఆఖరి మాటగా చెప్తున్నాను, నేను డబ్బు ఇవ్వను. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. రాధ ఆవేశంగా అనేసి వెళ్ళిపోయింది. సింహం వెనక నుంచి జబ్బ పట్టుకుని లాగాడు. మరో క్షణంలో రాధ చెంపల మీద ఎడాపెడా బలంగా దెబ్బలు పడ్డాయి. డబ్బు ఇవ్వవు? నీ ఇష్టమేనా ఇవ్వకపోవడానికి? రా, చెక్ బుక్ తీసుకురా, సంతకం పెట్టి ఇవ్వు ముందు. ఇవ్వకపోతే చంపేస్తాను. నేను ఇవ్వను, రాధ పెనుగులాడుతూ అంది. అయితే నిన్ను చంపుతాను. ఆ డబ్బు అప్పుడు నాదవుతుంది. నీకు అదే శాస్తి. శివం రాధని చేతులతో గొంతు నిలమసాగాడు. అతనిలో మనిషి నిద్రపోయి పశువు విజృంభించిందని రాధ తెలుసుకుంది. అతను పశుబలంతో దౌర్జన్యం చేసి తన మాట సాగించుకోవడానికి ఈ తాగుడుతో బలం తెచ్చుకున్నాడని కూడా రాధకి అర్థమైంది. ఎంతో కష్టం మీద పళ్ళ బెగున పెనుగులాడి అతని చేతుల నుంచి తప్పించుకుని గదిలోకి పారిపోయి గబాలన తలుపులు మూసుకుంది. రాధా, తలుపులు తీయి! శివం తలుపుల్ని తన్నసాగాడు. రాధ కళ్ళు తిరుగుతున్నాయి. ఇక పెనుగులాడే శక్తి కూడా లేదు. రాధా, నిన్నే! రాధ గడియ ఎక్కడ ఊడుతుందోనన్న భయంతో దాన్ని బలంగా పట్టుకుంది. శివం తలుపులు తన్ని విసుగుపొట్టి ఆ ప్రయత్నం విరమించాడు. రాధా, తలుపులు తీయవు కదూ? సరే, తెల్లవారదా? ఆ గదిలో నుంచి బయటికి రావా? నేను ఇక్కడే ఉంటాను. డబ్బు ఇవ్వదట. పెళ్ళాం దగ్గర నుంచి డబ్బు తీసుకోలేని చేతకాని వెదవననుకోకు. నిన్ను చంపి అయినా లాక్కుంటాను. మాటంటే మాటే. నా పెళ్ళామంటే నేను చెప్పినట్టు పడి ఉండాలి. పెడబొబ్బులుగా అరిచిన శివం నోరెండిపోవడంతో అక్కడ టేబుల్ మీద అంతక్రితం రాధ పెట్టేసిన గ్లాస్ అందుకుని నీళ్లు గడగడా తాగేశాడు. డబ్బు ఇవ్వదట. ఎక్కడి పోతుందో నేను చూస్తానంటూ సోఫాలో కూర్చుని అలాగే ఎదురు చూస్తున్నాడు. కళ్ళు తిరుగుతున్న రాధ అతి కష్టం మీద మంచం దగ్గరకు వచ్చింది. రాధ మంచం మీద కూర్చుంది. మరుక్షణంలో రాధ శరీరం వశం తప్పింది. రాధ తెలివి తప్పి మంచం మీద పడిపోయింది. దుర్గమ్మ వచ్చింది. అప్పుడే వరహాలరావు రత్నమాణిక్యం సినిమా నుంచి వచ్చారు. వాడు వచ్చాడు ఇంటికి అంది దుర్గమ్మ. ఒరే అబ్బాయి అంటూ లేపింది. శివం నిద్రలోంచి కదలలేదు. ఈరోజు ఇక లేవడలేండి, డోసులో వచ్చాడు అన్నాడు వరహాలరావు. దుర్గమ్మ వెళ్ళి కోడల్ని పిలిచింది. రాధా, రాధా! రాధ పలకలేదు. ఆవిడ అల్లుడి వైపు చూసింది. పడుకోనియండి, ఇప్పుడు లేపడం దేనికి? నాకు కూడా నిద్ర వస్తుంది అన్నాడు అతను. ఫ్రెండ్స్, విన్నారు కదా నవలలోని ఈ భాగాన్ని. ఉత్కంఠంగా ఉన్న ఈ నవల వింటున్న మీ అందరికీ ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో నాకు అందిస్తారని ఆశిస్తున్నాను. మరో భాగంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.